ముఖ్యము. ఏ బీదవాడికి అన్యాయం జరగనీయము. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కొరకు, రాష్ట్ర ప్రజల ఆస్తులు కాపాడడం కొరకు హైడ్రా విషయంలో కానీ, మూసి విషయంలో కానీ ఎవరికో ఒకరికి ఎంతో అంతో అన్యాయం జరుగుతుంది. దాన్ని ప్రభుత్వం తప్పకుండా పూడుస్తుంది, ఆదుకుంటుంది. ఎక్కడ కూడా మీరు తొందరపడాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో వస్తున్న వీడియోల్ని, బయట రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలు జత చేసిన వీడియోల్ని, తప్పుడు దొంగ ప్రచారాన్ని నమ్మవద్దు. అందుకే అధికారం ఎవరి చేతుల్లో ఉన్నా కొంత దొంగలు ఉంటారు, దొంగతనం జరుగుతూనే ఉంటుంది. సోషల్ మీడియాలో మేము కంప్లైంట్ పంపించినాము. మా సోషల్ మీడియా ప్రజాస్వామ్య మీద నమ్మకం ఉన్న సోషల్ మీడియా. మా సోషల్ మీడియా రాజ్యాంగం ప్రకారము, పత్రికా రంగ విలువల ప్రకారం పోయే సోషల్ మీడియా. మేము అబద్ధం ప్రచారం చేయలేము, అంత దిగజారి ప్రచారం చేసుకోలేము, అంత దిగజారుడు తనానికి అడుగట్టలేము. అందుకే నేను సోషల్ మీడియా అప్పుడైనా ఇప్పుడైనా మా స్థాయి అదే. సోషల్ రెస్పాన్సిబిలిటీతో పనిచేస్తాము. వీళ్ళు ఇర్రెస్పాన్సిబుల్గా వ్యవహరిస్తున్నటువంటి టీఆర్ఎస్ నాయకుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా నేను క్రైమ్ డీసీపీ గారికి లెటర్ పంపి ఉన్నాము. తప్పుడు ఆలోచనలు, వ్యక్తిగత దూషణలు, సిగ్గుతో తలవంచుకునే విధంగా సిద్దిపేటలో ఒక మహిళా మంత్రికి చేనేత కార్మికుడి రూపంలో ఉండే ఒక హారం వేస్తే మీరు ఏ రకమైన ప్రచారం చేస్తున్నారండి? అసలు సమాజంలో మీరు అసలు సమాజంలో మనుషులుగా ఉన్నారా మీరు? ఏం ప్రచారం అది? ఎవరన్నా కనీసం అసలు మనుషులు కాదు జంతువులను హర్షిస్తాయా అవి మీరు చేసే పనిని? ఇంత దిగజాడుతారమ్మా? అంటే అధికారం పోతే ఇంక బతకలేరా మీరు? అధికారం పోయిందని అక్కస్తూ ఏ రకంగా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు? ఒక మహిళా మంత్రికి సోదరుడు వచ్చి ఒక నూలుపోగు దండేస్తే మీరు పెడుతున్న పోస్ట్ తీరేందండి? కనీసం ఇంగిత జ్ఞానం ఉన్న కేటీఆర్ హరీష్ రావు మందలించిన పాపాన పోయిందా? ఏ సమాజంలో ఉన్నాం మనం?